తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకోబోతుందా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవం రానుందా అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? ఎవరిని ఎన్నుకోబోతున్నారు? చంద్రబాబు నాయుడు ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏ రోజైతే తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారో ఆ రోజు నుంచే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీ మారటానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం కాంగ్రెస్ గూటికి చేరటానికి రెడీ అయ్యారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డి కంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు మల్లారెడ్డి. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు మల్లారెడ్డి. మంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మల్లారెడ్డి. పరుష పదజాలంతో ఇప్పటి సీఎంపై రెచ్చిపోయారు మల్లారెడ్డి. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్లారెడ్డి ఒక్కసారి టార్గెట్ అయ్యారు. మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, బిజినెస్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కొరడా జులిపించింది. దీంతో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ దాడుల నుంచి బయటపడటానికి తొలిత ఆయన బీజేపీలో చేరాలని ప్రయత్నించారు. అయితే మల్లారెడ్డి చేరికతో బీజేపీ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయనకు టీడీపీ ఆప్షన్గా కనిపించింది. దీంతో తాను రాజకీయంగా ప్రస్థానం ప్రారంభించిన టీడీపీలోనే చేరాలని నిర్ణయానికి మల్లారెడ్డి వచ్చారన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం సాధించడంలో మల్లారెడ్డి ఆ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి రాయబారం కూడా పంపినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి పెద్దగా బలం లేకపోయినా తనకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టీడీపీలో చేరటమే మంచిదని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవటం తనకి కలిసి వస్తుందని మల్లారెడ్డి లెక్కలేసుకుంటున్నారు. తనతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను కూడా టీడీపీలోకి తీసుకెళ్తే తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని రేవంత్ రెడ్డితో చంద్రబాబుకున్న సన్నిహిత సంబంధాలు ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం తనని టార్గెట్ చేయదని, ప్రస్తుతం ఏపీలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఉండటంతో తెలంగాణలోనూ ఆ ఎఫెక్ట్ పనిచేస్తుందని, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో చేరితేనే తనకు అన్ని విధాలా కలిసి వస్తుందన్న లెక్కల్లో మల్లారెడ్డి ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొద్ది రోజుల్లో మల్లారెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. మరి మల్లారెడ్డి బీఆర్ఎస్ను వీడి టీడీపీలో చేరతారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.